నమస్కారం అండి. చూసారా, ముందు చూసిన వీడియో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మా ఊరిలో గణేషుని నిమజ్జనానికి పెట్టిన సాంగ్స్ అవి. చిన్నపిల్లలు రేపటి భవిష్యత్తు తరానికి పిల్లలకి మనం పెద్దవాళ్ళం ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము? ఇలాంటి డిస్కో డ్యాన్సులు పాటలు పెట్టి పిల్లల్ని అసభ్యకరంగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనింప చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించేలా చేయాలనే మెసేజ్ మనం ఇద్దామనుకుంటున్నామా? పెద్దవాళ్ళ వెనకాల ఉండి కూడా పిల్లలకి ఏమీ చెప్పడం లేదు. ఇది చాలా రాంగ్ రూట్లో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ సాంగ్కి, ఆ డిస్కో సౌండ్స్కి ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, హార్ట్ పేషెంట్లు ఉన్నారు. వీళ్ళందరూ ఏమైపోతారండి? భూమి దద్దరిల్లిపోయేటట్టు ఆ డిస్కో డ్యాన్స్లు ఏంటండి అది? స్వామికి అలాంటివా కోరుకుంటున్నారు స్వామి? మనం ఏం చేయాలనుకుంటున్నామో మనమైనా ఒక్కసారి ఆలోచించుకోవాలి. కనీసం పెద్దవాళ్ళు, ఊర్లో సర్పంచులు వీళ్ళందరూ ఉంటున్నారు కదా, ఆలోచించండి కాస్త. స్వామికి కావాల్సింది భక్తి మార్గంలో నడిచే పిల్లలు. అలాగే స్వామిని ప్రశాంతమైన వాతావరణంలో మంగళ వాయిద్యాలతో తీసుకువెళ్తూ, కోలాటంతో పుష్పాలంకరణ చేస్తూ స్వామిని ప్రశాంతంగా నిమజ్జనం చేయాలి. అప్పుడు కదా మనం వినాయక చవితి నవరాత్రులు ప్రశాంతంగా ముగించుకున్న వాళ్ళం అవుతాము. ఇలాంటి విషయాల పట్ల పెద్దవాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకుని, ఎవరైనా ఒక వ్యక్తి చెప్తుంటే ఆ వ్యక్తి మాట పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి కనీసం రాజకీయంలోనైనా ఉండాలి, పలుకుబడిలోనైనా ఉండాలి. అలా లేకపోతే ఆ వ్యక్తి చెప్పిన మాటను ఎవరూ పట్టించుకోవడం లేదు. అటువంటి అప్పుడు కనీసం పెద్దవాళ్ళు, రాజకీయవేత్తలు ఈ విషయాన్ని పట్టించుకుని కొంచెం ఆలోచిస్తారని నా భావన. గౌరీ ప్రణయాయ గౌరీ ప్రవణాయ గౌరభావాయ ధీమహి గోసహస్రాయ గోవర్ధనాయ గోపగోపాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. అందరికీ నమస్కారం అండి. ఇలాంటి పాటలతో స్వామిని నిమజ్జనం చెయ్యాలని నేను ఎప్పటి నుంచో ఈ వీడియో చేయాలని అనుకుంటున్నాను. కానీ అందరూ ఏమనుకుంటారో, పాటిస్తారో లేదో అనే ఒక భావంతో ఉండి వీడియో చేయలేదు. రేపొద్దున్న విఘ్నేశ్వరుడికి నిమజ్జనం చేసే టైము. ప్రతి ఊర్లోనూ, ప్రతి వీధిలోనూ విఘ్నేశ్వరుని నిలబెట్టి నిమజ్జనం కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి, కనీసం ఒక్క ఊరిలో, ఒక్క వీధిలో ఒక్క విఘ్నేశ్వరుణ్ణి నిమజ్జనం చేసేటప్పుడైనా మార్పు చేసుకుని, వాళ్ళ యొక్క భావనని మార్పు చేసుకుని స్వచ్ఛమైన కార్యక్రమాలతో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని, కోలాట సంగీత వాయిద్యాలతో స్వామిని ఊరేగించి నిమజ్జనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్, సబ్స్క్రైబ్.